శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి ఏప్రిల్ 19 నుంచి 25 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి ధనుస్సు రాశి వారికి చతుర్థ సప్తమాధిపతుల మధ్య పరివర్తన జరగడం, చతుర్థ స్థానంలో శని కుజగ్రహాల సంచారం, ఇవి మీరు చాలా కాలంగా అమ్మాలనుకున్నటువంటి స్థిరాస్తి అమ్ముడుపోయే అవకాశం ఉన్నది. అలాగే మీ యొక్క వ్యాపార వ్యవహారాలు ఒక చోట నుంచి మరొక చోటకు మార్చాలనే మీ ప్రయత్నం కానీ, కొత్తగా ఏదైనా ఒక బ్రాంచ్ ఆఫీస్ లాంటిది వేరే చోట ప్రారంభించాలనే మీ యొక్క ఆశయం ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉన్నది. తర్వాత అలాగే పాత స్థిరాస్తి అమ్మడం, వేరొక చోట స్థిరాస్తి కొనడానికి కూడా ఈ గ్రహస్థితి చాలా బలంగా ఉంది. లేకపోతే ఈ అమ్మినటువంటి ధనం వేరే విధంగా ఖర్చు అయిపోయి కనబడకుండా మాయమైపోయే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా స్థిరాస్తి అమ్మడం, వెంబటనే ఇంకోటి కొనే ప్రయత్నం అన్నది తప్పకుండా చేయవలసి ఉంటుంది. అయితే ఈ స్థిరాస్తి అమ్మే విషయంలో చాలా వరకు విభేదాలు, ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అనేక అడ్డంకులు దాటవలసి వస్తుంది. మొత్తం మీద అమ్మితే అమ్ముడవడం జరుగుతుంది. లేని పక్షంలో మీరు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రదేశాన్ని ఖాళీ చేసి వేరొక ప్రదేశానికైనా మారవలసి ఉంటుంది. అయితే స్థానచలనం లాంటిది జరిగే అవకాశం ఉన్నది. ప్రధానంగా విద్యార్థులు విద్య యందు చాలా శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. ఏమాత్రం అశ్రద్ధ పెట్టినా అనుకున్న ప్రయోజనం పొందలేకపోతుంటారు, అనుకున్న కాలేజీలో సీటు పొందలేకపోతూ ఉంటారు. అందువలన గట్టిగా ప్రయత్నం చేస్తే తప్ప అనుకున్నటువంటి కార్యక్రమంలో అనుకున్నటువంటి గమ్యాన్ని చేరలేకపోతుంటారు. కాబట్టి విద్యార్థులు ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. అయితే ప్రధానంగా ఈ వారంలో శుక్రుడు 6వ స్థాన ప్రవేశంతో స్త్రీలకి ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. అలాగే అత్తవారితో, దగ్గర బంధువులతో ఉన్నటువంటి విరోధాలు, విభేదాలు చాలా వరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఆర్థిక సంబంధించిన విషయాల ద్వారా స్త్రీలతో విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులైనటువంటి స్త్రీలు చాలా వరకు వారి వృత్తిలో సక్సెస్ పొందడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా వివాహ విషయంలో పెళ్లి సంబంధాలు చూస్తున్న వాళ్ళు ఈ ఏదో ఒక సంబంధం కుదుర్చుకొని అది జరుగుతుందనుకున్న క్షణంలో వేరొక సంబంధం వచ్చి సెటిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా నిర్ణయం తీసుకోవడం మీదే ప్రధాన విషయం అవుతూ ఉంటుంది. అందువలన ఏంటంటే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఏదైనా వివాహ సంబంధం వచ్చినప్పుడు పెద్దగా డిలే చేయకుండా వెంబటనే నిశ్చితార్థమో పెళ్ళో చేసుకుంటే తప్ప ఈ విధంగా ఈ సంబంధాలు తారుమారు అవడం కానీ, వచ్చినవి వెళ్ళిపోవడం కానీ జరిగే సూచనలు చాలా బలంగా ఉన్నాయి. ఇక ప్రధానంగా రవి 5వ స్థానంలో ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ స్పెక్యులేషను, షేర్ మార్కెట్ వాటి జోలికి వెళ్ళడం అంత అనుకూలమైన విషయం కాదు. మీ యొక్క సంతాన విషయంలో ఒక శుభవార్త అన్నది మీరు ఈ సమయంలో వినే అవకాశం ఉంది. అంటే మీ పిల్లలకి ఏదైనా ఉద్యోగం రావడం కానీ, మంచి కాలేజీలో సీట్ రావడం కానీ, మంచి మార్కులతో పాస్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది. జీవితంలో ఏదైతే మీరు సాధించాలనుకున్నారో అది మీ సంతానం ద్వారా మీరు సాధించవలసి ఉంటుంది. మీ యొక్క కోరికల్ని మీ సంతానం నెరవేర్చడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ధనుసు రాశి వారికి వారికన్నా వారి పిల్లలు చాలా అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ధనుసు రాశి వారికి ఈ వారంలో కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులు అటు వృత్తిరీత్యా కానీ, స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో కానీ చాలా వరకు వచ్చే అవకాశం ఉంది. అలాగే కొందరు మిత్రుల్లాంటి వాళ్ళే మిమ్మల్ని మోసం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారిని జాగ్రత్తగా గమనించి ఏదో విధంగా వాళ్ళని దూరం పెట్టడం అన్నది మంచిది. ఈ నెల అంటే ఏప్రిల్ 19వ తారీఖు నుంచి 14వ తారీఖు మే వరకు కూడా ఈ శుక్రగ్రహం స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో ఉండడం జరుగుతుంది. అయితే ఇది సహజంగా ఈ వృషభ రాశి అన్నది సహజ రాశి చక్రంలో ధనస్థానం అవుతుంది. ఆ ధనస్థానంలో ధనాధిపతి ఉన్నప్పుడు ఆర్థిక పరంగా ఎవరికైనా సరే
ఏ లగ్నం వారికైనా ఏ రాశి వారికైనా శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నప్పుడు ధన సంపాదన విషయంలో చాలా అనుకూలమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఈ సమయంలో మీరు ఈ శుక్రుడికి సంబంధించినటువంటి పరిహారం చేసుకోవడం వల్ల మీ కుటుంబానికి వ్యక్తిగతంగా మీకు కూడా ధన సంపాదన పెరుగుతూ ఉంటుంది. కుటుంబం కూడా సౌఖ్యంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎటువంటి విభేదాలు ఉన్నా కూడా పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. దీనికి ప్రధానంగా మీరు ఏం చేయాలంటే, శుక్రవారం రోజు ఏదైనా ఒక శుక్రవారం రోజు సాయంకాల సమయంలో ఏదైనా దేవాలయంలో ఎరుపు రంగు గులాబీ పూలు ఒక 6 మంచివి చాలా ఫ్రెష్గా ఉన్నవి ఆ దేవాలయంలో సమర్పించవలసి ఉంటుంది. అది వెంకటేశ్వర స్వామి ఆలయం అయినా పర్లేదు, హనుమాన్ టెంపుల్ అయినా పర్లేదు, ఆలయంలో సమర్పించవలసి ఉంటుంది. అదే రోజు అక్కడ ఉన్నటువంటి భక్తులకి జిలేబీ పంచిపెట్టడం వల్ల మీకున్నటువంటి ఆర్థికపరమైన సమస్య తొలుగుతుంది. వివాహానికి ఏవైనా ఆటంకాలు ఉన్నప్పుడు అవి కూడా తొందరగా తొలగిపోయే అవకాశం ఉంది. అదే ఇదే సమయంలో అంటే ఈ శుక్రుడు ఈ స్వక్షేత్రంలో ఉండగా మీ కుటుంబంలో ధనం నిలవాలంటే మీరు ఒక చిన్న పరిహారం చేయవలసి ఉంటుంది. ఈ పూర్వకాలంలో అంటే ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ డబ్బులు వేసుకునే డిబ్బీలు అంటారు దాన్ని, మట్టితో చేసినటువంటిది డబ్బులు వేసుకొని ఒక చిన్న మట్టి కుండ లాంటిది తీసుకొని అది శుభ్రంగా ఇంటికి తీసుకొచ్చి దానికి శుభ్రంగా పసుపది రాసి ఆ మట్టి పాత్రలో ఒక పిడికెడు కళ్ళుప్పు, ఒక 5 గోమతి చక్రాలు, అలాగే రాగి నాణ్యాలు ఏవైనా ఉంటే కనీసం ఒక 6 కానీ 3 కానీ లేదంటే ఒక రాగి నాణ్యమైనా ఆ మట్టి పాత్రలో వేసి దానికి పైన ఒక ఎరుపు రంగు క్లాత్తో క్లోజ్ చేసి అది మీ దేవుడి మందిరంలో కానీ లేదంటే మీరు సామాన్లు దాచుకునే ప్రాంతంలో దాన్ని జాగ్రత్త పెట్టడం వల్ల అది నెమ్మదిగా మీకు ఆకర్షణ పెరిగి ధనం సమృద్ధిగా వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ శుక్రగ్రహం బలంగా ఉన్నప్పుడు మీరు ఒక 18 రోజులు కానీ 41 రోజులు కానీ ఒకే సమయంలో పర్టికులర్గా మీకు ఏ టైం కుడితే ఆ టైంలో మరి కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల కానీ వినడం వల్ల కానీ మీకు ఆర్థిక పరంగా చాలా అనుకూలమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. సో ఇదే సమయంలో ఎక్కువగా స్త్రీలను గౌరవించడం అంటే మీకు తల్లిగారికి కానీ పెద్దలు మీ కుటుంబ పెద్దలకు కానీ ఎవరైనా మంచి స్త్రీలకి మీరు ఈ సమయంలో వాళ్ళకి ఒక కానుకగా ఎరుపు రంగు చీర, జాకెట్టు, గాజులు, ఈ సౌభాగ్య వస్తువులు వాళ్ళకి మీరు కానుకగా ఇవ్వడం వల్ల మీకు వాళ్ళు సంతోషించినప్పుడు ఆటోమేటిక్గా మీకు ధన సమృద్ధి కూడా కలిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఎవరి జీవితంలో అయినా మీరు ఆనందంగా సంతోషంగా ఉండాలంటే మీ ఆత్మీయులటువంటి స్త్రీలని మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలకి ఎటువంటి ఇబ్బంది రాకుండా వారికి ఏ లోటు రాకుండా చూసినప్పుడు ఆటోమేటిక్గా మీకు ధన సంపద పెరిగే అవకాశం ఉంటుంది, పెరుగుతుంది కూడా. స్వస్తి.